మంచిదే. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన భాగం చదువుకుందాం. 23వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం దయచేసి మీరు అందరూ కలిసి చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నాతో పాటు ఈ వచనాన్ని అందరం కలిసి చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దయచేసి అందరూ కూర్చునండి. ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము కొరకై మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఉన్నపాటున తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, ఇంత సమయము నిన్ను పూజిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ చప్పట్లు కొడుతూ నీ మందిరములో నిలవబడి చప్పట్లు కొడుతూ చేతులెత్తి ఆరాధిస్తూ మేమందరం ప్రభువా నిన్ను ఘనపరచనపేక్షించి వచ్చిన నీ ప్రజలమయ్యా. అలనాడు ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నట్లుగానే మా అందరి స్తుతుల మీద ఆసీనుడవై మా ప్రభువా మాకందరికీ కూడా ఆదరణయు క్షేమాభివృద్ధియు హెచ్చరికయును కలిగే నీ దివ్య సందేశం మాకందరికీ వెల్లడి చేయమని, వినబుద్ధి పుట్టించమని, గ్రహించే శక్తి దయచేయమని, లోబడగలిగేటటువంటి హృదయ సున్నతి కూడా ప్రసాదించి ఘనత తెచ్చుకున్నామని, సేవకుని అభిషేకించి వాడుకున్నామని, కూడి వచ్చిన నీ పిల్లలందరి కొరకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ చిత్తం మా అందరి పట్ల సిద్ధింపచేయమని యేసు నామములో మనవులు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ఈ ఫామ్ సండే అంటే మట్టల ఆదివారపు శుభాకాంక్షలను మీకు తెలియచేస్తూ, దేవుడు రారాజైన దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. అందరం చెబుదాం హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండునుగాక. మంచిది ప్రియులరా, మనమందరము కూడా మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి మనమందరమును సమకూర్చబడి ఉన్నాము. ఈ సందర్భంలో మనమందరమును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన భాగం 23వ కీర్తన మొదటి వచనాన్ని మనము ఒక మారు జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ వారము యొక్క ప్రత్యేకత ఏమిటో, ఈ ఆదివారపు యొక్క ప్రత్యేకత ఏంటో మనం అందరం కూడా కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు దేవుని వాక్యములో నుండి మనమందరం గ్రహించడానికి, మనలను మనము, మన శరీర ప్రాణ ఆత్మను దేవునికి సమర్పించుకుంటూ మనమందరం కూడా జాగ్రత్తతో మరి దేవుని మాట వినాలని దేవుని సేవకుడిగా నేను మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను.
ఈ 23వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. దాని పైన వ్రాయబడినటువంటి చిన్న అక్షరాలలో మనం గమనిస్తే దావీదు కీర్తన అని కూడా చదువుతున్నాం. అంటే ఈ కీర్తన ఎవరు వ్రాశారు అంటే మనకందరికీ అర్థమవుతుంది, ఇది దావీదు వ్రాసినటువంటి కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఈ కీర్తనను వ్రాయడానికి గల ఉద్దేశం, దావీదు భక్తుడు ఈ కీర్తనను వ్రాయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద మానవ జీవితాలలో ఉన్నటువంటి మనమందరం కూడా ప్రతి దినము లేకపోతే ప్రతి నెల ప్రతి సంవత్సరంలో మనం ఎంతో కొంత కొరతను కలిగే జీవిస్తున్నట్లుగా కనబడుతుంది. ఏ మనిషిని యొక్క జీవితములో, మనిషిని యొక్క జీవిత దినములలో ఎవరమును కూడా సంపూర్ణంగా సంతోషించే స్థితి లేదు. సంపూర్ణంగా మన జీవితాలలో ప్రియులరా ఏ విషయంలో చూసినా మనందరి బ్రతుకులలో ఏదో ఒక కొరత అనేది కనబడుతూ ఉంది. లేమి అనేది ఏదో ఒకటి కనబడుతుంది. మనందరి జీవితాలలో ఏదో ఒక సమస్య అనేది ఉంది. ఏ చెట్టుకు తగిలే గాలి ఆ చెట్టుకు తగులుతుంది అన్నట్లుగానే చిన్న పిల్లవాని మొదలుకొని రేపో మాపో రాలిపోయేటటువంటి నిండు వృద్ధాప్యములో ఉన్నవారి వరకు ప్రతి మనిషినిలో ఏదో ఒక కొరత, ఏదో ఒక సమస్య ప్రతి మనిషిలో ఉంది. అందుకే ఈ లేమి అనేది, ఈ కొరత అనేది, ఈ పరిస్థితి అనేది మనిషిని యొక్క జీవితంలో తీర్చబడాలి అంటే దావీదుకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు కాపరిగా ఉంటేనే సకల సమస్యలకు పరిష్కారము లభిస్తుంది. స్తోత్రం. ఎవరు కాపరిగా ఉంటేనంట? దేవుడు కాపరిగా ఉంటే, యెహోవా కాపరిగా ఉంటే, ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చినటువంటి ఆ మహాదేవుడు కాపరిగా ఉంటే, కాపరిగా ఉంటే మనకు ఏదియును కొదువ ఉండదు, లేమి అనేది కలుగదు. దేవుడు ఉంటే సమృద్ధి కలుగుతుంది. మీరు జ్ఞాపకం చేసుకోనండి, రక్షకుడైనటువంటి ప్రభువైన యేసయ్యను సాధారణమైనటువంటి ఒక మనిషినిగా చూశారు, సాధారణమైనటువంటి ఒక ప్రవక్తనుగా చూశారు. కానీ యేసు ప్రభువును లోకానికి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి రాజు అన్న సంగతి గుర్తించలేదు. మీరు ఒకసారి పరిశుద్ధ లేఖనాలలో మనము గమనిస్తే మీరు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి ఆ లేఖనాన్ని దయచేసి మీరు అందరూ చదవండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ కాలములో ఉన్నటువంటి వారందరూ కూడా, ప్రత్యేకంగా ఇశ్రాయేలీలు అనబడిన వారు, యూదులు అనబడిన వారు, 12 గోత్రాలకు చెందినటువంటి వారు అందరూ కలిసి ఆయనను ఏం చూస్తున్నారంట? మీరు చూడండి 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఈ 15వ వచనాన్ని, ఈ 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, లోకములో ఉన్నటువంటి, యెరూషలేములో ఉన్నటువంటి చాలామంది యేసును ఏం చెయ్యాలని చూస్తున్నారంట?
ఏమండి ఏం చేయాలని చూస్తున్నారంట? రాజునుగా చెయ్యాలని చూస్తున్నారు. స్తోత్ర. ఎవరిని రాజునుగా చెయ్యాలని? యేసు ప్రభువును రాజునుగా చెయ్యాలని చూస్తున్నారు. కానీ యేసు ప్రభువునకేమో అది ఇష్టం లేదు. యేసు ప్రభువు భూమి మీద రాజునుగా ఉండడానికి మొదటి రాకడను గురించి చెప్పబడిన మాట. మొదటి రాకడలో యేసు ప్రభువును రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకయ్యా అంటే ఆయనకు అర్హతలు లేక కాదు, అధికారము లేక కాదు, ఆయనకు సామర్థ్యత లేక కాదు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని రకాల సామర్థ్యతలు ఉన్నాయి, అన్ని విధముల అధికారమును ఉంది. కానీ ఆయన ఈ భూమి మీద పురిలరా కేవలము ఆయన పరిచారము చేయుటకే వచ్చాడంట. స్తోత్ర. పరిచారము చేయుట కోసమే వచ్చాడు. నశించిన వారిని వెదకి రక్షించడం కోసమే వచ్చాడు. పాపులను రక్షించడం కొరకే వచ్చాడు. ఇదిగో ఈ భూమి మీద కొరత కలిగిన వారి కొరతలను తీర్చుట కోసమే ప్రభువైన యేసు వచ్చాడు. స్తోత్ర. హల్లెలూయా. యేసయ్యని ఇక్కడ రాజునుగా చేద్దాం అనుకుంటే జనమందరూ కలిసి యేసు ప్రభువుని ఏం చేద్దాం అనుకున్నారంట? రాజునుగా చేద్దాం అనుకుంటే ఆయనేమో ఎవరికి చిక్కకుండా, ఎవరికి దొరకకుండా ఆయన ఒంటరిగా తప్పించుకొని కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఏం తప్పించుకున్నాడంట? ఈ అవకాశం భూమి మీద ఎవరికన్నా ఇస్తే ఎవరన్నా విడిచిపెడతారా అండి? ఎవరైనా విడిచిపెడతారా? ఈ సమాజములో మీరు జ్ఞాపకం చేసుకోనండి. గ్రామ పంచాయతీ మొదలుకొని ఢిల్లీలో ఉండేటటువంటి ఎంపీ లేకపోతే రాజ్యసభ సభ్యుడి వరకు ఉన్నటువంటి ఈ పదవులలో ఏ ఒక్క పదవిని కూడా ఏ మనుషుడు విడిచిపెట్టడానికి ఇష్టపడడు. పదవుల కోసం లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. పదవుల కోసం కుటుంబాల మధ్య ఎంత గొప్ప తగాదా అయినా పెట్టుకొని ముందు నాకు అది కావాలి అనేటటువంటి పదవి కోసమై ప్రాకులాడేటటువంటి ఈ లోకములో రక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును జనులందరూ కూడా రాజునుగా చేస్తానంటే వారి మాటకు సమ్మతించకుండా ఆయన ఒంటరినిగా వెళ్ళిపోయాడు కొండకు. ఇంతకీ వాళ్ళందరూ ప్రభువైన యేసును ఎందుకు రాజునుగా చేద్దామని చూశారు? ఏమండి, ప్రభువైన యేసును వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును రాజునుగా చెయ్యాలని వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు అంటే ఆ 6వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివితే తెలుస్తుంది ఏంటంటే, పుల్లలు లేకుండా, పొయ్యి లేకుండా, నీళ్లు లేకుండా, నిప్పులు లేకుండా, పని లేకుండా, చాకిరీ లేకుండా, ఏం లేకుండా కూర్చొని తినడమే. స్తోత్ర. హల్లెలూయా. అసలే ఈ సమాజంలో మనం గమనిస్తే ప్రియులరా, వంట చెయ్యాలి అంటే ఎంత కష్టమో, వంట చెయ్యాలి అంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలో, వంట చేసి ఈ సమాజంలో ఉన్న కుటుంబం బ్రతకాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు పడాల్సిందో. కానీ ఇప్పుడు యేసయ్య వారికి ఏ శ్రమ లేకుండా, ఏ ఒక్కరికి ఏ విధమైన కొరత లేకుండా ఆయన యుద్ధకు వచ్చిన వారికి అందరికీ కూడా ఏమండి సమృద్ధిగా రొట్టెలను చేపలను తినగలిగిన వానికి తినగినంతగా
వడ్డించినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనము చదువుతున్నాం. అయితే ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, ఇట్లాంటి వాడు మనకు రాజు అయితే, ఇలాంటి వాడు మనకు కాపరి అయితే, ఇలాంటి వాడు మన జీవితాలకు నాయకుడైతే, ఇలాంటి వాడు మనకు పెద్ద దిక్కుగా ఉంటే, ఇక మన జీవితాలలో దావీదు అనుకున్నట్లుగా నాకు లేమి కలుగదు. స్తోత్రం, హల్లెలూయా. నాకు లేమి కలగదు, నా భార్యకు లేమి కలగదు, నా కొడుకులకు లేమి కలగదు, నా కూతుర్లకు లేమి కలగదు, మా నాన్నకు లేమి కలగదు, మా నాన్నమ్మకు లేమి కలగదు, ఇదిగో మా ఇంటి ఇల్లాధిపతికి లేమి కలుగదు. ఎవరు రాజు అయితే? యేసు రాజు అయితే. కానీ ప్రభు అయిన యేసయ్య రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు. కానీ ప్రియ దేవుని ప్రజలారా, లేఖనముల ప్రకారము ఈ భూమి మీద ప్రవక్తలు వ్రాసి పెట్టి ఉంచారంట. ఏమని ప్రవక్తలు వ్రాసి పెట్టారంటే, ఈ భూమి అంతటికి భూమధ్యపురమున ఒక రాజు పుట్టబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అది మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. స్తోత్రం. ఈ 2వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, మీకా గ్రంథం 5:2 వచనంలో భూమధ్యపురము, యూదులు నివసించే స్థలము, దానికి పెట్టబడిన పేరు సియోను లేకపోతే యెరూషలేము. ఆ యెరూషలేము రాజ్య నగరము. ఆ నగరానికి రారాజు ఒకడు పుట్టబోతున్నాడు. అతని యొక్క పరిపాలన ఎలా ఉండబోతుందంటే, దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి, శాశ్వత కాలము ఆయన రాజుగా ఉండబోతున్నాడు. అందుకే అబ్రహామునకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నీలో నుండి రాజులు వచ్చెదరు. హల్లెలూయా. ఎవరు వస్తారంట? నీలో నుండి రాజులు వస్తారు, నీలో నుండి నాయకులు వస్తారు. ఇదిగో నీలో నుండి ప్రజలను ఏలేటటువంటి రాజులు వస్తారు అని దేవుడు తన యొక్క పిల్లలకు దేవుడు వాగ్దానము చేస్తూ చెప్పినటువంటి మాట. పరిశుద్ధ లేఖనాలలో ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకొనగలుగుతాం. నీలో నుండి జనములు వచ్చునట్టును. చాలు గమనించండి, ఇక్కడ రాజులు నీలో నుండి వచ్చేదరు. ఇది ఎవరితో దేవుడు చెప్తున్నాడంట? సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రియులరా, సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాముతో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, ఇదిగో నీ ఇంట లేకపోతే నీ గర్భవాసమున రాజులు జన్మిస్తారు. దావీదుతో దేవుడు చెప్పాడు, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, మీకా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, ఇదిగో యూదయ ప్రజలరా, మీ కొరకు ఒక రాజు పుడతాడు, అతడు శాశ్వత కాలం రాజుగా ఉంటాడు, అతని పరిపాలనలో మీకందరికీ శుభము కలుగబోతుంది, అతని పరిపాలనలో మీ జీవితాలలో మీకు ఏదీను కొదువై ఉండదు. అందుకే ఈ లేఖనాన్ని మీరు చూడండి, దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి మాట. ప్రియులరా, దేవుని బిడ్డలరా, దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి సందేశం ఏమిటంటే,
ప్రభువైన దేవుడు తన ప్రజలతో ఇలాగు మాట్లాడుతున్నాడు. మీ కొరకు రాజులు పుట్టబోతున్నారు. ఆ రాజుల యొక్క పరిపాలనలో మీకు శుభము కలుగుతుంది. స్తోత్రం. రాజుల పరిపాలనలో మీకేం కలుగుతుందంట? శుభము కలుగుతుంది. రాజుల పరిపాలనలో మీకు లేమి తొలగిపోతుంది. రాజుల యొక్క పరిపాలనలో మీరు స్వతంత్రులుగా బ్రతకగలుగుతారు. రాజుల పరిపాలనలో మీకు నెమ్మది దొరుకుతుంది. రాజుల పరిపాలనలో ఇదిగో మీ యొక్క కష్టార్జితాన్ని మీరు అనుభవించే పరిస్థితుల్లో ఉంటారు. ఇదిగో దేవుడు మీ కొరకు ఆయనే రాజులను పుట్టిస్తాడు. స్తోత్రం. రాజులను పుట్టిస్తాడు, నాయకులైన వారిని పుట్టిస్తాడు. మీ కొరకు గొప్ప కాపరులను లేవనెత్తుతాడు. మీ కొరకు దేవుని కృప ద్వారా దేవుని అద్భుతమైనటువంటి గొప్ప కార్యమును జరుగుతుంది. దేవునికి స్తోత్రం. చెబుదాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి సందేశం ఏంటంటే, దేవుడు మనకు కాపరిగా ఉంటే, దేవుడు మనకు రక్షకుడుగా ఉంటే, దేవుడు మన జీవితాలలో ఆయన మన పక్షంగా ఉంటే, లార్డ్ దేవుడు మన పక్షంగా ఉంటే, మనం ఎన్నటికీ కూడా బాధింపబడకుండా దేవుడే మన జీవితాలకు కనికరం చూపువాడుగా కనపడతాడు. మీరు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, అందరూ ఎదురు చూస్తున్నారు. మమ్మలను విమోచించే రాజు ఎప్పుడు పుడతాడు? మమ్మలను శత్రు బారి నుండి, శత్రు రాజ్య పరిపాలన నుండి మాకు విడుదలనిచ్చేటటువంటి దేవుడు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజు అయిన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. జ్ఞానులు వచ్చి, తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చి హేరోదు రాజును అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంట? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎందుకు యూదులకు రాజు అవసరం చెప్పండి? ఏమండి, యూదులకు రాజు లేడు కనుక వాళ్ళందరూ బానిస బ్రతుకుతున్నారు. వారందరూ కరువు అనుభవిస్తున్నారు. వాళ్ళందరూ కష్టాల పాలైపోయారు. అందుకే వాళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారయ్యా అంటే దేవుని బిడ్డలారా, వారందరూ కూడా మాకు కూడా రాజు ఉంటే మా భారము ఆయన మోస్తాడు. మా రాజు ఏం మోస్తాడంట? మా రాజు మా భారం మోస్తాడు. మా రాజు మా ఆకలి తీరుస్తాడు. మా రాజు మమ్మలను స్వస్థత పరుస్తాడు. మా రాజు మాకు వైద్యం ఇప్పిస్తాడు. మా రాజు మా జీవితాలకు నెమ్మది కలుగజేస్తాడు. మా రాజు మా పాపముల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. మా రాజు మా జీవితాలలో సమస్తమును సమకూర్చి మేలు చేస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనేమో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు జ్ఞాపకం చేసుకునండి. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. స్తోత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనములోనేమో యూదులకు ఏమండి రాజుగా పుట్టినవాడు. ఇక్కడ మనకు రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో మీకందరికీ సంతోషకరమైన మిగుల శుభవర్తమానమును తెలియజేస్తున్నాం. అదేంటంటే, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారంట? నేను ఈ లేఖనాలను చదువుతుంటే నాకు అర్థమైన విషయాన్ని నేను మీకు చెబుతున్నాను.
ఈ 3 మాటలు ప్రక్క ప్రక్కన వ్రాయండి. రాజు, రెండవ మాట రక్షకుడు, మూడవ మాట కాపరి. కాపరి ఏం చేస్తాడు? రక్షకుడు ఏం చేస్తాడు? రాజు ఏం చేస్తాడు? అని రాజు చేసే పని ఏమిటి? కాపరి చేసే పని ఏమిటి? మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షకుడైన వాడు చేసే పని ఏమిటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కాపరి యొక్క విలువను మనకు తెలుపటం కోసమై మీరు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయాన్ని 34 వచనాన్ని ఒక్కసారి దయచేసి చదువుతారా? 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 34వ వచనం. నా తండ్రి ఇంట నేను గొర్రెలను కాయుచుండగా ఒక రోజునంట ఎలుగుబంటియు సింహమును వచ్చి నేను కాస్తున్నటువంటి ఆ మందలో నుండి ఒక గొర్రె పిల్ల ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి హల్లెలూయా. చూసారండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనంలో దావీదు చేసిన పనిని చూడండి. ఇక్కడ నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తుంటుండగా సింహమును ఎలుగుబంటిని వచ్చి నా మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని చంపివేసి దాని నోట నుండి గొర్రె పిల్లను రక్షించి తిని. హల్లెలూయా. ఇప్పుడు ఈ గొర్రె పిల్లలకు కాపరి ఎవరు? దావీదు. గొర్రె పిల్లలను గురించి ప్రవచనకర్తలు మరొక ప్రవచన విధంగా మాట్లాడారు. ఏంటంటే, భూమి మీద నివసిస్తున్న మనుషులందరంట నరగొర్రెలంట. ఏ గొర్రెలు? నరగొర్రెల మందకు కాపరి అయిన వాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి గొర్రెలకు దావీదు కాపరి అయితే, ఈ భూమి మీద ఉన్నటువంటి నరగొర్రెలకేమో కాపరి అయిన వాడు దేవుడు. ఈ కాపరి ఉన్నాడు గనుక తన మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎలుగుబంటి లేకపోతే సింహము వచ్చి నోట కరుచుకొని వెళ్ళిపోతుండగా ఈ కాపరి అయిన వాడు ఆ సింహమును ఎదుర్కొని ఆ గొర్రె పిల్లను దాని నోట నుండి రక్షించాడు గనుక ఈ గొర్రె పిల్లకు ఈ కాపరి ఏమైపోతాడంటే ఇప్పుడు రక్షకుడైపోతాడు. స్తోత్రం. అలాగే ఆయన రాజు అయిపోతాడు, ఆయనే కాపరి అయిపోతాడు. దేవుని బిడ్డలారా, దీనిని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆ గొర్రె పిల్లను రక్షించడానికి, ఈ గొర్రె పిల్లను రక్షించడానికి ప్రాణాలొడ్డి ఏ విధంగానైతే ఈ గొర్రె పిల్లను ఇదిగో ఈ దావీదు రక్షించాడో, అలాగే దావీదును కూడా రక్షించగలిగిన రక్షకుడైన వాడు దేవుడు ఒక్కడు అన్న సత్యాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు గనుక దేవుని బిడ్డలారా, అతని జీవితాలలో ఎంతో గొప్ప అద్భుతమైన సత్యాన్ని ఈ కీర్తనలో మన కొరకు వ్రాసి పెట్టాడు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండంలో మీరు గమనించండి. పరిశుద్ధ వాక్యములో నుండి 22వ అధ్యాయము దయచేసి ఒకసారి మీరు చూడండి. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఒక కన్యక కలదు. ఆ కన్యక అంట పనిచేస్తూ ఉండగా ఒక బలవంతుడైన ఒక వ్యక్తి వచ్చి ఆమెనంట ఎవరికి తెలియకుండా ఆమెను పాడు చేయటం మొదలుపెట్టాడంట. 25వ వచనం, 22వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 25వ వచనం. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకునినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదానిని ఏమీను చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే
ఇది జరిగను. 27వ వచనం, అతడు ఆమెను పొలములో బలాత్కారం చేస్తుంటుండగా ఆ చిన్నది కేకలు వేసింది కానీ ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఆమె కేకలేస్తుంది, కాపాడండి కాపాడండి కాపాడండి. దుష్ట మృగము ఒకటి నన్ను చంపేస్తుంది, నన్ను పాడు చేస్తుంది, నా శీలాన్ని పోగొడుతుంది, దయచేసి కాపాడండి 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 అని, రక్షించండి అని కేకలేసింది. కానీ ఎవరు లేరంటండి? రక్షకుడు లేడు గనుక ఆమె బలి అయిపోయింది. రక్షకుడు లేడు గనుక ఆమె అవమానపరచబడింది. రక్షకుడు లేడు గనుక ఆమె జీవితంలో నష్టపోయింది. అదే కేక వేసిన వెంటనే ఏమండి, రక్షకుడు వచ్చి ఆమెను రక్షించితే ఆమెకు అపవిత్రత అంటేదా? ప్రాణ నష్టం జరిగేదా? ఏమండి, ఏ విధమైనటువంటి అవమానం కలిగేదా? మీరు జ్ఞాపకం చేసుకోనండి. రక్షకుడైనటువంటి రాజు, రక్షకుడైనటువంటి కాపరి అనే వ్యక్తి లేకపోతే మనందరి జీవితాలలో ప్రియులరా మనము అనుభవించవలసింది అవమానమే. మనమందరమును అవమానమే. కాబట్టి మనందరి జీవితాలలో మనమందరమును కూడా మనకు రక్షకుడు కావాలి. హల్లెలూయా. ఆ రక్షకుడు కావడం కోసమే యేసయ్యకు ఇష్టం లేకపోయినా ఆయన ఒక్కసారి రాజుగా ఉండడానికి ప్రియులర వాళ్ళందరూ కలిసి కేకలు వేసి ఆయనను స్తుతించారంట. స్తోత్రం. ఆ మాటను మీరు యెషయా గ్రంథంలో 62వ అధ్యాయం బహుశా మీరు 11వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆ తరువాత జకర్యా గ్రంథం 9వ అధ్యాయములో నుండి 9వ వచనం నుండి మరొకరు చూడండి. భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేస్తున్నాడు. రక్షణ నీ యొద్దకు. చాలు, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. రక్షణ అంట ఎవరి దగ్గరకు వస్తుందంట? నీ యొద్దకు వచ్చుచున్నది. రక్షణ నీ యొద్దకు వస్తుంది. అంటే ఈ రక్షణ అంటే ఏమిటి అంటే, యూదులకు రాజుగా పుట్టినవాడే రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ జకర్యా గ్రంథములు మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులరా. 9వ అధ్యాయం 9వ వచనములు మనం జ్ఞాపకం చేస్తే ఈ రక్షకుడు ఎలాంటి వాడంటే నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడును కలిగిన వ్యక్తి అంట. హల్లెలూయా. ఈ రక్షకుడు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునైన వాడు. ఈయన జీవితంలో అందరి కొరకు రారాజుగా వచ్చాడు. అందుకే ఆయన యెరూషలేములో 33.5 సంవత్సరాల కాలములో ఒకే ఒక్క రోజున అందరి చేత రారాజు అని ఆయనకు అందరూ జయము పలుకుతూ వచ్చారు. స్తోత్రం. సిలువ వేయబడడానికి ముందు ఆదివారమేమో అందరూ కలిసి ఆయనకు హోసన్నా జయమని చెప్పారు. ఆ రోజులు గడిచిన తర్వాత, ఆ ఆదివారం గడిచిన తరువాతనేమో అందరూ కలిసి ఆయనను సిలువ వేయండి అని కేకలు వేశారు. ప్రియులరా, ఆయనను రాజునుగా చేసిన, ఆయనను సిలువ వేసి చంపిన అంతయును కూడా తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుడు చిత్తము నెరవేర్చుట కొరకే ఇలాగు జరిగినది. హల్లెలూయా. ఈ సిలువ మరణము పొందుట మనుషులందరి కొరకు ప్రయోజనం. దేవుడే రాజుగా ఈ భూమి మీద పుట్టుట మనుషులందరి కొరకు
ప్రయోజనం. ఈ కాపరి అయిన వాడు పుట్టితేనే, ఈ రక్షకుడైన వాడు పుట్టితేనే, ఈ రాజు అయిన వాడు పుట్టితేనే మనందరి జీవితాలలో ప్రియులరా పాపము నుండి విడుదల దొరుకుతుంది, శాపము నుంచి విడుదల దొరుకుతుంది, మన రోగము తొలగిపోతుంది, మన ఆకలి తీర్చబడుతుంది, మన జీవితాలలో ఉన్న చింతలన్నీయును కూడా తొలగిపోతాయి. మనమందరమును యేసయ్య కోసమై ఆ ఉన్నతమైన రాజ్యము కొరకు మన విశ్వాసాన్ని కాపాడుకొని, మన భక్తిని మనము కాపాడుకొని దేవుని కొరకై మనము ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో స్థిరపరిచి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ సమయంలో మరి ఎవరైనా సాక్ష్యాలు